ఈరోజు కోడిగుడ్లు జున్ను కూర లేకపోతే ముక్కల కూర అని కూడా అంటారు. 2 కోడిగుడ్లకి కొలత చెప్తున్నాను నేను. దీన్ని ముందు కొట్టేసేసి కోడిగుడ్డుని కొంచెం పసుపు, కొంచెం కారం, కూరలో వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు కూడా చాలా కొంచెం బాగా కొట్టుకుని బీట్ చేసాక అన్నీ కలిసిపోయాక బాగా బీట్ చేయాలి. బీటర్ ఉంటే బీటర్తో చేసుకోండి. నేను ఫోర్క్ పెట్టి చేస్తున్నాను. బీట్ అయిపోయాక ఒక గ్లాస్ పాలు పడతాయి దీంట్లో. ప్యాకెట్లో సగం పాలు కింద లెక్కేసుకోండి. ఇడ్లీ పాత్ర పెట్టుకుని నీళ్ళేసి గిన్నె పెట్టి గిన్నెకి నూనె రాసి లోపల పెట్టాను. ఇప్పుడు కొట్టుకున్న కోడిగుడ్డు దీంట్లో వేసి 15 నిమిషాలు స్టీమ్ చేయాలి. పదిహేను నిమిషాలు కరెక్ట్గా స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. జున్ను కూరకి ముందు కోడిగుడ్డు రెడీ చేసాను, ఉడకబెట్టి చల్లారేకి చూపిస్తాను. ఈ లోపల పులుసుకి ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా. ముందు పచ్చిమిర్చి, కరివేపాకు, నాలుగు ఉల్లిపాయలు ఇవి మగ్గాలి. సిమ్లో పెట్టి మగ్గుతుంది. సగం మగ్గింది ఉల్లిపాయ, ఇంకొంచెం మగ్గితే అన్నీ వేసుకోవచ్చు. ఉల్లిపాయ ఎక్కువైంది. ఉల్లిపాయ వేపేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసాను. కోడిగుడ్డు దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసాను. చూసుకుని వేసుకోండి మీకు కావాల్సినంత. కారం 2 స్పూన్లు, పసుపు 1 స్పూను. ఉల్లిపాయ పులుసులో మెంతులు వేస్తారు, నేను పొడి వేస్తున్నాను. మెంతులు ఉంటే మెంతులు వేసుకోండి, పొడి ఉంటే పొడి వేసుకోండి. ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను. పచ్చివాసన పోసి దాకా వేసి ముందు నీళ్ళు వేసి మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ఉడికాక చింతపండు పులుసు వేసుకోవాలి. కుక్కర్లో అయితే డైరెక్ట్ చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఉల్లిపాయ కారం పచ్చివాసన పోయింది. కొద్దిగా నీళ్ళు వేసుకుని నీళ్ళు ఉల్లిపాయ ఉడిగాక అప్పుడు చింతపండు వేసుకున్నాను. జ్యూస్
10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. తర్వాత చింతపండు పులుసు వేస్తాను. ఉల్లిపాయ ఉడికిపోయింది. చింతపండు పులుసు వేస్తున్నాను. ఉల్లిపాయ పులుసులో కొద్దిగా చింతపండు ఎక్కువే పడుతుంది. ఒక 100 గ్రాములు చింతపండు పడింది. మీరు ఉప్పు టెస్ట్ చేసుకోండి. కొంచెం బెల్లం వేస్తున్నాను. పులుసు ఇందాక ఉడకబెట్టిన కోడిగుడ్లు జున్ను ఇలా చల్లారిపోయాక కోసాను. అవి పులుసులో వేసేసుకోవాలి. 2 కోడిగుడ్లు గ్లాస్ పాలతో ఇలా తయారైంది. ఇందులో కూడా ఉప్పు వేసాను, కారం వేసాను. అందుకు చూసుకుని వేసుకోండి కారాలు, ఉప్పులు. కూర రెడీ అయిపోయింది. మీరు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది ఉప్పు. దీనిలోకి మార్చేసి గార్నిష్ చేసుకోవటమే. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని దింపేసుకోవటమే. కూర రెడీ అయిపోయింది.